ఓకే, మరి వాళ్ళ ఊరించి ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? నాగమణి. నాగమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరుబండ. బోరుబండ. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? దుర్గా అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరుబండ. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. సో ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. ఏమిటి ఆలోచిస్తున్నారు, చెయ్యాలా వద్దా అన్నట్టు ఎక్కడో చూస్తూ ఇంక ఇక్కడికి వచ్చేసరికి చేయాలి, తప్పదు. ఓకేనా? సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం. మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా మనం, ఆ మిర్చీలు అనమాట. బజ్జీ మిరపకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వీటితో ఇప్పుడు నేను అన్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట కదా. సో మీకు ఏదైనా ఆలోచన అలా వస్తే ఇవి చూస్తుంటే మీరు ఆ వంటలు మాకు చేసి చూపించవచ్చు. ఓకేనా? సరే. ఏం చేయొచ్చో ఫాస్ట్గా ఆలోచించండి. నేను బజ్జీ వేసి కర్రీ చేస్తా. బజ్జీ వేసి కర్రీ చేస్తాను. కర్రీ చేస్తా. అంటే బజ్జీతో కర్రీ చేసేస్తారా? కర్రీ చేస్తా. ఓకే, మిర్చి బజ్జీ కర్రీయా? సో మీరు ఫస్ట్ వంట చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మిర్చి బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిర్చి బజ్జీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నాగమణి గారు మొదలు పెడదామా? పెడదాం. సో ఫస్ట్ మనం బజ్జీలు వేసుకోవాలి కదా. వేసుకో. సో నూనె వేడి పెట్టుకుందాం. శనగపిండి తీసుకోండి, నా పర్మిషన్ అక్కర్లేదు. శనగపిండి బౌల్ వేసి కొంచెం వాటర్. ఇంక ఇందులో ఏమి ఉప్పు కారం ఏమి వేయరా? వేసేస్తా. కొంచెం సాల్ట్, కొద్ది కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఉప్పు కారం పసుపు అంతే. మరి వాము పెట్టారు అదేరా? కొంచెం వాము, చిటికెడు వాము, అంతేనా? అంతే. ఇంక నేనేం గుర్తు చేయను ఇప్పుడు. కొంచెం వాటర్ వేయండి. ఓకే. ఇంకొంచెం కావాలా నీళ్ళు? సరిపోతాయి? సరిపోతాయి. ఇందులో పచ్చిమిరపకాయ మునిగిద్దా? ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, చాలా కొద్దిగా ఉంది. పట్టించండి చూద్దాం, కావాలంటే ఇంకొద్దిగా శనగపిండి కలుపుకోవచ్చు. దాని లోపల పచ్చిమిరపకాయలు ఇంకేం పెట్టుకోవట్లేదు? ఏం పెట్టుకోక. ఓకే, ఓకేనా? ఓకే, వేయండి. ఓకే, సో మనకి కూరలో ఎన్ని కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఇవి వేసుకోవటమేనా? వేసుకోవచ్చు. సరిపోతాయా మీకు? సరిపోతాయి. ఇది తీయొచ్చా? తీయొచ్చు. సో వీటిని కట్ చేసుకోవాలా మనం? కట్ చేసుకొని కర్రీ చేయాలి. కర్రీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా. కొంచెం వేగితే ఇది షిఫ్ట్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేస్తాం. ఓకే, ఈ బజ్జీలు ఏమిటి ఎంతకీ రంగు రావట్లేదు, ఎందుకు అలా అంటారు? స్లోగా వేగుతుంది. మిరపకాయ బాగా ఇదిగా ఉందంటారా? అందుకే వేగట్లేదు. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం కరివేపాకు వేయండి. తీయొచ్చా? తీసేయండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇందులో ఇంకా గ్రేవీ ఏం లేదా మనకి? టమాటా జ్యూస్, టొమాటో పేస్ట్ ఉంది. ఓకే, ఓకేనా? ఓకే, 2 పచ్చిమిరపకాయలు వేస్తాం. ఓకే, ఆల్రెడీ ఆ పచ్చిమిరపకాయలు కాకుండా మనకి మళ్ళీ ఇంకో పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం కొద్దిగా. ఓకే, టొమాటో పేస్ట్. కలిపేసింది ఒకసారి. సో కొంచెం వేగాల ఇది? కొంచెం వేగాలి.
సో ఈలోగా బజ్జీలు కట్ చేసుకుందామా? కట్ చేసుకుందాం. కాలుతుందేమో, తోడే పట్టుకొని కట్ చేయండి. సరే. ఈ మిరపకాయ బజ్జీలో కూర చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకా లేకపోతే అన్నంలోకి బాగుంటది, పులిహోరలోకి బాగుంటది. పులిహోరలోకా? పులిహోరలోకి బాగుంటుంది. ఓహో, పులిహోరలోకి ఇది కాంబినేషనా? అంటే మీకు నచ్చుంటది పులిహోరలో, అంతేనా? ట్రై చేస్తాం. ఓకే. వెరైటీస్ ట్రై చేస్తుంటారా నాగమణి గారు? చేస్తాం. ఇంట్రెస్టా వంటలు అంటే? చూస్తామండి, డైలీ అభిరుచి. డైలీ చూస్తుంటారా? చూస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఏమైనా వర్కింగా లేకపోతే లేదు, హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? అకౌంట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏం వేస్తారు? కొంచెం సాల్ట్. మిరపకాయ బజ్జీలు వేసుకోగానే అందరికీ తినేయాలనిపిస్తుంది. దాంతో కూర చేసుకునే అంత ఓపిక ఉంటుందా? కానీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాం. కొద్దిగా కారం. ఓకే. చిటికెడు పసుపు. కారం ఏమైనా ఎక్కువైందా? లేదు, కలర్ అంతే. కలర్ అంతేనా? టమాటా ఉంది కదా, కలర్ వస్తుంది కానీ కారం ఉండదా? ఉండదు. అంటే కొన్ని కారాలు అలాగే ఉంటాయి కదా మనకి. ఓకే, ఇప్పుడు ఇది వేసుకున్నా. వేసేయండి. మీ ఇంట్లో కొంచెం కారం తింటారా అండి? తింటామండి. బాగా తింటారా? బాగా తింటారా? ఓకే. అయితే పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి, ఒక అబ్బాయి. ఒక్కడే బాబు? ఒక అబ్బాయి. తను కూడా తింటాడా కారం? లేదు, లేదా? అడిగి వేరే తీసేస్తారా? తీసేస్తాం. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా తీస్తారు? మిరపకాయ తీసి ఉట్టి బజ్జీ పెడతారా? ఈ కర్రీ తినడండి. ఈ కర్రీ తినడా? పులిహోరలోకి మీ అబ్బాయికి నచ్చలేదా ఇది? నచ్చలేదు. ఏం చదువుతున్నాడు? లేదు, ఇంకా 3 years. చిన్న బాబా? 3 years. పేరేంటి? అనీష్. అనీష్. మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్పరా? తప్పకుండా. సో నాగమణి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక పెద్ద హాయ్. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమైనా వేయాలా? కొంచెం వేయాలి. అంటే కొంచెం మిరపకాయలకి ఇదంతా టేస్ట్ పట్టాలి. కొంచెమేనా? చాలా మూత పెడదామా? పెడదాం కొద్దిగా. అంటే మరీ మెత్తగా అయిపోయినా బజ్జీ ఊడిపోతుంది కదా, కొద్దిగా కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, చూద్దామా నాగమణి గారు? చూద్దాం. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం గరం మసాలా. మిర్చి బజ్జీ కర్రీ అండి. మిర్చి బజ్జీ కర్రీ లాగా నోట్లో పెట్టుకోగానే అని అనిపిస్తుందేమో. మంట అంతేనా? కారము, పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు, గరం మసాలా టేస్టీ ఉండాలి కదా. ఉండాలి. అంటే మరి ఇలాంటివి ఇలాగే ఉండాలి. సో రెడీ? రెడీ అయిపోయిందండి. బాగుంది. సో ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ పేస్ట్ అవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే, సో రెడీ? మిర్చి బజ్జీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మిర్చి బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చి బజ్జీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి బజ్జీ కర్రీ రెడీ.